ఆహా, నేనే చందన్ బాబా. చైన్ బాబావా? నీ దగ్గర ఎలాంటి చైన్లు ఉన్నాయి ఏంది? ఏ దుష్టుడా, నేను చైన్ బాబాని కదరా, చందన్ బాబాని. ఒక్క నిమిషం, నీ ఫేస్ నేను చూసిన మా ఇంటి దగ్గర నుంచి 10 వీధులు వెనుక నువ్వు పురుగులు పట్టేటోని కదరా నువ్వు? మురుకులని పురుగులు పట్టేటోడు కాదు, ఎలకలు పట్టేటోడే. చీచి, అదే భవిష్యత్తు చెప్పగలిగే నేను చందన్ బాబాని రా, చందన్ బాబాని. అయితే నా ఫ్యూచర్ చెప్పు చూద్దాం. నీ గురించి చెప్పాల్సింది ఏముందిరా, దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా నువ్వు. నువ్వు నన్ను అవమానించినందుకు ఒక పెద్ద గడియారం దగ్గర దిగి కొన్ని కిల్చోర్లు వేసి ఒక కర్రోంచిలో చేస్తావు, ఒక నల్లోంచిలో చేస్తావు. బొక్కలే, ఆ చైన్ బాబా చెప్పింది క్లాక్ టవర్ నాకు తెలిసి. కావాలని క్లాక్ టవర్ దిగుతాను, కిల్చర్లు ఎందుకు చేస్తా? నా చేతిలో కిల్చి కొడతాయి. ఇక్కడైతే ఒకనైతే కొట్టేసినాం, అది కూడా కిల్చర్లే. కానీ ఇక్కడ ఇంకొక కొట్టాం, అది కూడా కిల్చరే. ఆ బాబా చెప్పింది నిజమైతే ఏంది? ఇక్కడ చాలా కిల్స్ అయితే వచ్చేసినాయి మనకి. ఈ టోపీ పెట్టుకున్న మహాన్ బాబు నా కోసం అయితే అక్కడ ఉండే మనం వెయిట్ చేస్తుండే, కానీ ఇక్కడ నుంచి వచ్చాడైతే లేపేసా. రే సొంత కిల్ రా అది, బాబాయ్ చెప్పినట్టు కిల్ చోర్లు ఏం కాదు. ఇక్కడైతే ఇంకొకటి ఉన్నాడు, ఆడికి కూడా చాలా డ్యామేజ్ తెచ్చేసిన మనం కూడా. మళ్ళీ నా సొంత కిల్ అయితే వేసేసి కిల్ చోర్ అయితే. అరే మళ్ళీ ఆడైతే వెనక నుంచి వచ్చి కొట్టేస్తాడు. వీడికైతే మనం అయితే ఇది వేసుకున్నాం, హీలప్ అయితే ఇద్దాం. నేనైతే నాక్ చేసిన. రీడో వర్రా కొత్తోడు, రీడే ఆడు కర్రోడు. అరే కొట్టేసిండు భయ్యా, బాబాయ్ చెప్పింది నిజమా అయింది. అరే మీరంతా అంతా పక్కన పెట్టేసారు, బాబాయ్ అయితే పక్కన పెట్టేసి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాం మరి.